ఇప్పుడు అమెరికన్స్ సఫర్ అవుతున్నారు. సామాన్యమైన అమెరికన్స్ ఏమంటున్నారంటే అసలు లాంగ్ టర్మ్ పరిస్థితి పక్కన పెట్టండి, మా షార్ట్ టర్మ్ లో మాకు చాలా నష్టాలు ఉన్నాయి, మాకు ఉద్యోగాలు లేవు, మాకు బిజినెసెస్ పోతాయి. అమెరికా బేసికల్ గా కన్సూమర్ బేస్డ్ ఎకానమీ, వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటా ఉంటారు. అమెరికన్ ప్రజలు ఎక్కువగా వాళ్ళ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టినని కొనుక్కుంటా ఉంటారు. కాబట్టి టెంపరీగా వాళ్ళ ఉద్యోగాలు పోవటం, నష్టాలు చూడటం ఇవన్నీ కనిపిస్తాయి. అమెరికాలో లే ఆఫ్స్ పెరగటం ఇవన్నీ జరుగుతాయి అనమాట. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ ఒక మాటతో ముందుకు వచ్చారు, సేవ్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి. ఏం గ్రేట్ చేస్తున్నారు, మమ్మల్ని నష్టాలు చేస్తున్నారు అని చెప్పి ఇలాన్ మస్క్ కి, డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా చాలా చాలా నినాదాలు చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, డాజ్ అని చెప్పి ఇలాన్ మస్క్ దానికి అధ్యక్షతన చాలా చాలా కోతలు విధిస్తున్నారు ప్రతి దానిలో. ఈవెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఎత్తేస్తున్నారు అనమాట. అసలు ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఫెడరల్ గవర్నమెంట్ చేతిలో ఏమీ లేకుండా చేస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలో పెద్ద చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఎన్నుకున్నాం అని చెప్పి ఇప్పుడు అమెరికాలో చాలా మంది భావిస్తున్నారంట. రిపబ్లికన్స్ వచ్చిన తర్వాత ఇంత టఫ్ గా, ఇంత కష్టంగా ఎందుకున్నారు రిపబ్లికన్స్ అని చెప్పి దీని మీద చాలా చర్చ జరుగుతుంది అమెరికాలో. ఇవన్నీ పక్కన పెడితే మిగతా దేశాలు కూడా దీని మీద ప్రభావం. ఈ రోజు వైట్ హౌస్ కి 50 దేశాల నుంచి కాల్స్ వచ్చాయంట. వియత్నాం వాళ్ళు కనీసం 50 రోజులు డిలే చేయండి అని చెప్పి. తర్వాత ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఖచ్చితంగా బెంజమిన్ నెతన్యాహు అమెరికాకి బయలుదేరి వెళ్ళారంట. ఖచ్చితంగా మా పైన సుంకాలు వేయొద్దు, ప్లీజ్ వేయొద్దు అని చెప్పి. చాలా దేశాలు అమెరికాని బతిలాడుకుంటున్నాయి. చైనా రిటాలియేటరీ టారిఫ్స్ వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ అందరూ భయం పట్టుకుంది. దాంతో డాలర్ వాల్యూ కాస్త తగ్గింది, గోల్డ్ విలువ పెరిగిపోతుంది. భవిష్యత్తులో గోల్డే సేఫ్ బెట్ అనుకుని అందరూ గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తారంట. చాలా వరకు అమెరికన్ మార్కెట్స్ లో కూడా పెట్టుబడులు తగ్గే అవకాశం కనిపిస్తుంది టెంపరీగా. కాబట్టి అమెరికన్ మార్కెట్స్ తగ్గుతాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాలు కూడా మార్కెట్స్ డైవర్సిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాయి. ఇండియా లాంటి దేశాల్లో కూడా మార్కెట్ డైవర్సిఫై అవుతాయి అనమాట ఇక నుంచి.